మహిళా రిజర్వేషన్ బిల్ అలాగే డీలిమిటేషన్ బిల్ అయితే మాత్రం వీగిపోయింది. రాహుల్ గాంధీ గారు ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లైవ్లో మాట్లాడినటువంటి మాటలు మధ్యలో 16 అనే దానిపైన ఒత్తి మరి ప్రెస్ చేస్తూ మాట్లాడారు. పదే 16 అని చెప్పి మాట్లాడుతూ ఈ 16 నరేంద్ర మోడీ గారిని ముంచేసిద్ది, ఈ 16 మీకు ఎదురు తిరిగిద్ది, ఈ 16 పైన ఇప్పుడు చర్చ జరగాలి, అతి త్వరలో ఈ 16 ఏంటి అని చెప్పి జనాలకు కూడా తెలిసిద్ది, ఈ 16 ఈ బిల్లుకు సంబంధించినటువంటి వెనకడుగు వేపించిద్ది అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు పదే 16 గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ 16 ఏంటి అని చెప్పి మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి అని చెప్పి ట్విట్టర్లో జనాలందరికీ ఆయన ఆఫర్ ఇచ్చారు. ఇక వాస్తవానికి ఏంటి ఆ 16 అని మాట్లాడుతున్న సందర్భంలో, ఎందుకంటే వీగిపోయినప్పుడు దాని తర్వాత ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. అంతకుముందు ఆయన మాట్లాడినప్పుడు 16 అనే పాయింట్ మీద పెద్దగా ఎవరికి అది స్ట్రెస్ చేసి మరి కనపల్ల. ఎప్పుడైతే ఈ బిల్లు వీగిపోయిందో ఆ తర్వాత ఆ 16 ఏంటి అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు ఈ బిల్లు సందర్భంగా చర్చ సందర్భంగా అన్నారు, నిన్న మీరు నిస్తేజంతో మాట్లాడిపోతూ ఉన్నారు మోడీ గారిని ఉద్దేశిస్తూ, అసలు ఈ ప్యానిక్ అయిపోతూ ఉన్నారు, అసలు ఏంటి అని చూస్తే ఒకసారి నా ఫోన్కి వెళ్ళి చూస్తే 16 అని ఉంది, ఈ డేట్ కూడా 16, అదొక యాదృచ్ఛికం. అలాగే ఈ 16 ఉద్దేశిస్తూ ఎఫ్టీన్ ఫైల్స్లో 16 మిస్ అయినట్టుగా ఇక్కడ ఈ బిల్ సంబంధించి 16 మిస్ అవుతున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ పేజ్ వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అసలు ఈ 16 ఏంటి అని చెప్పి కూలంకుషంగా దేశంలో ఎక్కువ మంది ఇప్పుడు ట్వీట్ పెడుతుంది తెలుసా. ట్విస్ట్ ఏంటంటే 16 మంది ఎంపీలు టీడీపీకి ఉన్నారు, 16 మంది ఎంపీలు టీడీపీకి ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదో జరిగిందని మనం మాట్లాడుకునే దానికంటే కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన 16 ఏంటి అనే చర్చ సందర్భంగా టీడీపీ కూడా కార్నర్ అవుతుంది. ఇప్పుడు ఉలిక్కి పడుతుంది టీడీపీ కూడా. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్ ఎలా పాస్ కాదని చెప్పి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఏంటంటే అంతిమంగా పూర్తి స్థాయిలో మహిళా ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు టార్గెట్ చేస్తూ బిల్లు పెట్టారు. దీన్ని ప్రతిపక్షాలు బలంగా ఏదైతే వాదించడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే వీళ్ళందరూ పూర్తి స్థాయిలో వీగిపోయిన తర్వాత వెనక్కి తగ్గడం జరిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చర్చనీయాంశంలో తీసుకొచ్చినటువంటి ఈ 16 అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు టీడీపీయా, ఇది నేను అనట్లా. ఎందుకంటే వీళ్ళ మహానుస్ వంశీ అంటున్నాడు ఈ 16 అంకి ఏంటి 5 అని చెప్పి. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. రాహుల్ గాంధీ గారు 16 అన్నారు వంశీ గారు. 16 కాదు కానీ 15 అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. How crazy. That's the number. 16. This 16 number. This is the number. The whole answer to the riddle is in the number 16. Everything is in the number 16. Now if anybody understands what I'm saying, please send me a message and on Twitter you can tell what it is, but the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. కాలేజ్ గారు మరి 16 మంది అంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు 16 మంది ఉన్నారు, వాళ్ళైతే లోపల నుండి ఓటింగ్ చేసినట్లున్నారు. ఇక చెప్పింది ఏంటంటే 16 అనేది మొత్తం అతి త్వరలో ఆన్సర్ తెలిసిద్ది, మొత్తం ఇదే 16 5 అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ 16 మొత్తం చుట్టుకుంటుంది ఇప్పుడు మొత్తం. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఆ 16 ఏంటని చెప్పి దేశవ్యాప్తంగా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. వంశీ కూడా ఏమన్నాడంటే 16 అంటే టీడీపీ ఎంపీలే, మరి టీడీపీ వాళ్ళు లోనికి వెళ్ళి ఓటింగ్ చేసినట్టున్నారు, మరి 16 అంటే ఏంటిది అది త్వరలో తెలిసిద్దని చెప్తున్నారు కదా. ట్విట్టర్లో మాత్రం కొన్ని పేజెస్లో మాత్రం 16 అంటే టీడీపీయా అనే క్వశ్చన్ కూడా వస్తూ ఉంది.